ఈ సింపుల్ స్టెప్‌ని ఫాలో అయ్యి మీరు గనుక మేకప్ చేసుకుంటే మీకు లాంగ్ లాస్టింగ్‌గా సూపర్బ్ లుకింగ్‌గా ఉంటుంది. ఎలా అనేది చూసేయండి. హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ దొర్సాని. నేనైతే మీ దీప్తి. సో, ఈరోజు వీడియోలో నేను సింపుల్‌గా మేకప్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ స్టెప్‌ని ఫాలో అయ్యి మీరు ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్‌ని తీసుకొని ఫేస్ మీద మంచి మసాజ్ అయితే ఇవ్వండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి స్కిన్‌లో పోర్స్ అనేది తగ్గించి స్కిన్ గ్లో వచ్చేలాగా చేస్తుంది. అండ్ స్కిన్ కూడా టైటనింగ్ అయ్యే విధంగా చేస్తుంది. వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక నేను ఇక్కడ పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఏదైనా మాయిశ్చరైజర్‌ని యూజ్ చేసుకొని ఫేస్ అంతా మసాజ్ ఇచ్చుకోండి. తర్వాత సమ్మర్‌లో మనకి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ డర్మ్ డాగ్ యూజ్ చేస్తున్నాను. నేను ఇది పర్పుల్ యాప్ నుంచి బుక్ చేశాను. లింక్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. తర్వాత నేబే కంపెనీ నుంచి ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. ఇది షైనీగా, గ్లోయింగ్‌గా స్కిన్‌లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. దట్టు మేకప్ బ్లెండింగ్ ఈజీగా అయిపోయేలాగా చేస్తుంది. ప్రైమర్ అనేది మేకప్‌లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. తర్వాత నేను ఇది 3 ఇన్ 1ది నేబే కంపెనీ నుంచి సీరం ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు చాలా బాగుంది. బట్ ఈసారి ఎందుకో నాకు నచ్చలేదు. బికాజ్ స్మెల్ వల్ల. బ్లెండింగ్ అయితే ఈజీగానే అయింది. లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉంది. గ్లోయింగ్‌గా కూడా ఉంది. బట్ అయినప్పటికీ స్మెల్ నచ్చలేదు నాకు. ఇది కూడా నేను వెట్ బ్లెండర్ యూజ్ చేసి అప్లై చేసుకుంటున్నాను. వెట్ బ్లెండర్ అంటే వాటర్‌లో ఒక 5 మినిట్స్ బ్లెండర్‌ని వేసి తర్వాత వాటర్‌ని స్క్వీజ్ చేసేసుకుంటే దాన్ని వెట్ బ్లెండర్ అని అంటారు. ఆ బ్లెండర్ తోటి అయితే ఇలా టోటల్‌గా నెక్‌కి, ఫేస్‌కి అప్లై చేసేసుకున్నాను. తర్వాత మన దగ్గర ఉన్న ఏదైనా కాంపాక్ట్ లైక్ మీ దగ్గర ఉన్న బనానా పౌడర్ కానీ, లేకపోతే నార్మల్ టాల్కమ్ పౌడర్ కానీ ఏదైనా ఇలా మంచిగా ఫౌండేషన్ మీద అప్లై చేసేసుకోండి. చేసుకుంటే మనకి సెట్ లాగా మంచిగా ఉంటుంది. గ్లోయింగ్‌గా కనిపిస్తుంది. అండ్ ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్‌కి, ఫేస్‌కి తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత లిప్స్ హైడ్రేటింగ్‌గా, గ్లోయింగ్‌గా కనిపించడం కోసం ఫస్ట్ లిప్ బామ్ పెట్టేసుకొని తర్వాత నేనైతే లిప్‌స్టిక్ యూజ్ చేశాను. మీ దగ్గర లిక్విడ్ లిప్‌స్టిక్స్ ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్‌ని యూజ్ చేసి ఈ స్టెప్స్‌ని ఫాలో అయితే మేకప్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది. నా ఐబ్రోస్ అయితే చాలా థిన్‌గా ఉండడం వల్ల నేనైతే ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి మంచి షేప్ వచ్చాక తర్వాత స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ హెయిర్ అయితే ఏం స్టైలింగ్ చేయట్లేదు. బికాజ్ గుండు చేపించుకున్నాక ఇప్పుడిప్పుడే హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక టోటల్‌గా లుక్ వచ్చేసి ఇది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.